నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిన్న భారీ ఫాల్ తర్వాత కొంత రికవర్ అయింది ఈరోజు. కాకపోతే ఇది స్ట్రాంగ్ రికవరీ కింద తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఓవరాల్గా బ్రాడ్ మార్కెట్ మనకి పెద్దగా సపోర్టివ్గా లేదు. 130 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయినా కానీ మనం ఇది పెద్దగా కన్సిడర్ చేయడానికి లేదు, ఎందుకంటే ఈరోజు హై నుంచి మళ్ళీ లోకి వెళ్ళి రివర్సల్ మళ్ళీ డే హై దగ్గర క్లోజ్ అయింది. చిన్న పుల్ బ్యాక్ లాంటిది ఇది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూస్తే 153 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, 0.32%. సో నిఫ్టీ 50 స్టాక్స్లో స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్లో ఎక్కువ చూస్తే ఐటీ స్టాక్సే. అండ్ మనం సెక్టోరియల్గా చూసినప్పుడు ఈరోజు ఐటీ, ఫార్మా కొంచెం పాజిటివ్గా, అంటే ఐటీ బాగా పాజిటివ్ ఉంది. ఐటీ ఇండెక్స్ దాదాపు 2.14% పెరిగింది. ఫార్మాలో కూడా బాగా పెరిగాయి, 0.69% ఫార్మా పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినా కానీ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర, ఈ 4 కూడా మనకి ఐటీ స్టాక్సే. సో పాజిటివ్గా క్లోజ్ అయిన వాటిలో ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత వచ్చి బిఈఎల్, టాటా మోటార్స్, ట్రెంట్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. టెక్నికల్గా సేమ్ లెవెల్సే ఉన్నాయి, పెద్దగా మార్పులు ఏం లేవు, మనం గతంలో అనుకున్నాయే. సో ఈరోజు లో కూడా అదే నిన్నటి లోకి దగ్గరలోనే సపోర్ట్ తీసుకుంది ఈరోజు కూడా. సో క్లోజింగ్ కొంచెం మన ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయింది, కాకపోతే ఇమీడియట్ రెసిస్టెన్స్ మళ్ళీ అక్కడే ఉంది మనకి, 23,220, దాని తర్వాత 23,380, 23,580 ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ పాయింట్సే. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్సే ఉంటాయి, మనకేం బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు. అండ్ లోయర్ లెవెల్లో మనకి సేమ్ సపోర్ట్ లెవెల్ ఉంది 23,000. ఒకటి ఈ లెవెల్ కొంచెం మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయ్యి పాజిటివ్ మూమెంటం రావాలంటే మాత్రం మనకి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తేనే మనం పాజిటివ్ మూమెంటం లాగా తీసుకోవచ్చు. సో వన్స్ కీ లెవెల్ బ్రేక్ అయిన దాకా వెయిట్ చేయాలి. అండ్ లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ వస్తుంది, కానీ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకోవడానికి లేదు. ఓవరాల్గా బేరిష్నెస్సే ఉంది, మేబీ బేరిష్నెస్సే కంటిన్యూ కావచ్చు రాబోయే రోజుల్లో కూడా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఎగ్జాక్ట్లీ మనం నిన్న అనుకున్న లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. మనం చూస్తే ఇక్కడ 48,100 ఆర్ 48,050 లెవెల్స్ సపోర్ట్ అనుకున్నాం. ఈరోజు లోస్ అవే మనకి ఆల్మోస్ట్ 48,074 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి వచ్చి మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఆగింది. సో ఇది మన వీక్లీ పివోట్ లెవెల్. సో అక్కడే ఆగింది. అయితే ఒక్కటి ఈరోజు మూమెంట్ అంతా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకే. మనకి బ్యాంక్ నిఫ్టీలో మ్యాక్సిమంగా పాయింట్స్ వైజ్గా కాంట్రిబ్యూట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎందుకంటే దాదాపుగా 272 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ రావడానికి, అంటే పాజిటివ్ పాయింట్స్ ఇవ్వడానికి ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకే. దాని తర్వాత కోటక్ బ్యాంక్ ఒక 54 పాయింట్స్ ఇచ్చింది. సో దానికి ఎగనెస్ట్గా యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ పాయింట్స్ని కొంతవరకు అవి మైనస్ కింద కన్వర్ట్ చేశాయి. ఓవరాల్గా పాజిటివ్ క్లోజ్ అయింది. మేజర్ కాంట్రిబ్యూటర్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకే. సో ఈవెన్ మనకి నిఫ్టీలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేయబట్టే మనకి నిఫ్టీ కొంచెం ఎక్కువ పాజిటివ్గా ఉండింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు కొన్ని ఐటీ స్టాక్స్. అంతేగాని ఓవరాల్గా మార్కెట్ మాత్రం స్ట్రాంగ్ అప్ సైడ్ కాదు. నెక్స్ట్ మనం దీనికి లెవెల్స్ చూసుకుంటే 48,724 క్లోజింగ్ ప్రైస్ ఇది. ఇమీడియట్ రెసిస్టెన్స్ 49,000, తర్వాత 49,500. మన కీ లెవెల్ 50,080, దీనికన్నా కిందనే ఉన్నాం, సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. డౌన్ సైడ్ సేమ్ సపోర్ట్ లెవెల్స్ 48,100, అది బ్రేక్ అయితే 47,500, తర్వాత 47,125 ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్. బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ పాయింట్ ఇక్కడ ఉంది, అక్కడ వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. 1168, 1153. దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నిన్ననే 200 DMAని బ్రేక్ చేసింది. ఇంకొకటి చూస్తే ఈ ఫాలింగ్ ట్రెండ్, ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది అనుకోవచ్చు. ఇక్కడ మనం ఒకటి ఇంపార్టెంట్గా చాలా లెవెల్స్ని బ్రేక్ చేసిందండి. ఇంతకు ముందే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది, 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది, తర్వాత 200 DMAని కూడా బ్రేక్ చేసింది. 200 DMA వచ్చి 1,220. సో ఈరోజు 1,200 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు వచ్చిన క్యాండిల్ మనకి డోజీ క్యాండిల్. ఇక్కడ ఈరోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు అండి.
1192 ఉంది. 1190 బ్రేక్ అయితే మాత్రం 1150 వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే 40 రూపీస్ స్ట్రైట్ అవే ఫాల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ ఈరోజు డోజీ క్యాండిల్ని అప్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఒక స్మాల్ కాంట్రా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. 1210ని బ్రేక్ చేసి పైన సస్టైనబుల్గా ఉంటే జస్ట్ షార్ట్ టర్మ్ కోసం ఒక కాంట్రా ట్రేడ్ వచ్చి 1230 దగ్గరే మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది. ఒక 20 పాయింట్స్, పెద్దగా దీంట్లో హెవీగా లేదు, కానీ షార్ట్ సైడ్ మాత్రం మనకి ఎక్కువ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ కన్నా కూడా షార్ట్స్లోనే ఎక్కువ మనీ రావడానికి అవకాశం కనపడుతుంది. అయితే ఐదర్ వే ట్రేడ్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మనం షార్ట్ చేస్తే 1210ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లాంగ్స్లో వెళ్తే 1190 మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. సో ఇట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు ఐసిఐసిఐ బ్యాంక్లో. అయితే లెవెల్స్ ఎట్లా చూస్తాము, డిమాండ్ సప్లై ఏంటి, మార్కెట్ మొమెంటమ్ క్యాండిల్స్, డోజీ క్యాండిల్, ప్యాటర్న్స్, ఇట్లాంటి స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ బ్యాచ్ 5th February నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. సో ఈ స్టాక్ వచ్చి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ NCC లిమిటెడ్. ఈరోజు కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది, కానీ వీక్నెస్సే ఉందండి స్టాక్లో. ఎందుకంటే కంటిన్యూస్గా ఫాల్ అవుతూ ఉంది. సో ఏ ర్యాలీ వచ్చినా కానీ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతూ ఉంది. ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయొచ్చు అరౌండ్ ఈ లెవెల్, మనకి 210 ఆర్ 200. సో ఇక్కడ ఒక 10 రూపీస్ జోన్ ఇప్పుడు 243 దగ్గర ఉంది. ఇక్కడ వరకు వస్తే మాత్రం మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు స్టాక్ని. లెవెల్స్ చూసుకోండి, లెవెల్స్ బట్టి ట్రేడ్ చేయొచ్చు. ఇంకొకటి, ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ ప్రీవియస్ స్వింగ్ హై 253, సో ఇప్పుడు 243 దగ్గర ఉంది. ఇన్ కేస్ 253ని బ్రేక్ చేసినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. వన్స్ 253 బ్రేక్ చేస్తే 280 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. సో 280 తర్వాత 289 వచ్చి మనకి మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి సస్టైనబుల్గా ఉంటే. సో ఐదర్ వే ట్రేడ్ చేసుకోవచ్చు NCCలో. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా షార్ట్స్ ఎక్కడ, లాంగ్స్ ఎక్కడ, ఇట్లాంటివన్నీ ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. మేము 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటికి చాలా బ్యాచెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి February 5th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా క్లాసెస్లో జాయిన్. వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.